అయితే తెలంగాణలో స్థానిక సంస్థల యుద్ధానికి తెరలేచింది. గ్రామ పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో పెద్ద పండుగ తర్వాత మరో పెద్ద రాజకీయ సమరానికి ముహూర్తం ఖరారు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. మొత్తం 5749 ఎంపీటీసీలు, 565 జడ్పీటీసీలకు 2 విడతల్లో 12,733లకు గ్రామ పంచాయతీల్లోని 1,12,285 వార్డులకు 3 దఫాలుగాను ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాటు చేస్తోంది. పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి. సురేష్, ఇప్పటికే పంచాయతీ ఎన్నికల నగారం ముగింది. పూర్తిగా ఏదైతే ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కూడా సూచించింది. ఈ 5 ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 5 విడతలుగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. పూర్తి స్థాయిలో 31 జిల్లాలో 565 జెడ్పీటీసీ, ఎంపీటీసీ 5,749 స్థానాలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. పోలింగ్ స్టేషన్లు దాదాపు ఎంపీటీసీ, జెడ్పీటీసీకి దాదాపు 31,300 ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో సర్పంచ్ ఎన్నికలు 3 దశల్లో నిర్వహించబోతున్నారు. ఇందులో 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,028 గ్రామ పంచాయతీ వార్డులు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు 1,12,474 మంది పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 15,522 గ్రామ పంచాయతీ లొకేషన్ల గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలో 16 లక్షల ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి దశలు 3 దశలుగా నిర్వహించబోతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మొదటి ఫేజ్ 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 23 అక్టోబర్ పోలింగ్ ఉంటుంది. అంతేకాకుండా 27వ తారీఖు వచ్చే నెల 2వ దశ పోలింగ్ కూడా జరగబోతుంది. నవంబర్ 11న ఫలితాలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 15 నామినేషన్ స్వీకరిస్తారు. అక్టోబర్ 31న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు. పూర్తిగా ఇట్లా నవంబర్ 4వ తేదీ మరో 2వ దశ ఎన్నికలు జరుగుతాయి. తర్వాత 25 నుంచి 27 వరకు నామినేషన్ స్వీకరించి నవంబర్ 8వ తేదీన పోలింగ్ రోజు ఉంటుంది. ఇట్లా 3 దశల్లో ఏర్పాటు చేసినటువంటి ఎన్నికలకు సంబంధించి పూర్తిగా అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. 3 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకు పోటీ చేయడానికి అనర్హులు. గతంలో ఇదే నిబంధన ఉన్నప్పటికీ పూర్తిగా దాన్ని మున్సిపాలిటీలో మాత్రం ప్రస్తుతం ఎత్తివేశారు. కానీ ప్రస్తుతం తెలంగాణలో ఇంకా అది కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభించింది. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అనేది రాష్ట్రంలో దాదాపు 31 జిల్లాల్లో ఎన్నికల కోడ్ అనేది ప్రస్తుతానికైతే అమలు రాబోతుంది. థ్యాంక్ యూ కిరణ్.